సింహం ఒక అడుగు వెనకేస్తే వేట చాలా డేంజర్ ఉంటుంది. ఇవాళ భారత్ ఒక కాంక్రీట్ యాక్షన్స్ వైపు చూస్తున్నది. రాహుల్ గాంధీకి ఆర్ టు దట్ మ్యాటర్ అపోజిషన్ వాళ్ళకి ఇది ఎందుకు మండుతుందో నాకు అర్థం కాలేదు. చైనాకు ముక్కుతాడు బిగించింది భారత్. ఎప్పటికైనా అమెరికాతో తనకు యుద్ధం జరుగుతుందని చెప్పి చైనాకు తెలుసు. దశాబ్దాల వారీగా దీన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చిండ్రు, హౌ టు అటాక్ అమెరికా. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫేక్ నరేటివ్లు రన్ చేస్తారు. ఇక మనం అంటాం చూడు సినిమాలల్లో, గల్లీలల్లో గజ్జి కుక్క గలీజ్ పని చేస్తే ఎట్లుంటుందని. కాంగ్రెస్ పరిపాలన గట్టనే ఉంటుంది. ఫేస్బుక్కి దాని క్రెడిబిలిటీ లేదు. దిన్ దహాడేవుడో వచ్చి హ్యాక్ చేసిపోతున్నాడు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. హైడెన్బర్గ్ రిపోర్ట్ ఒక ఫేక్ రిపోర్ట్ అని చెప్పి ఇలా మనకు సెబీ చెప్తున్నప్పుడు, ఢిల్లీలోనేమో పొద్దున్న లేస్తే తీరుతారు, గల్లీలోనేమో దందలు చేయడానికి పోయి చేతులు కలుపుతారు. చిత్రగుప్తులా ఎన్నో తీసుకురానికే ప్రయత్నం చేస్తున్నాం మీ దగ్గరికి. మీకు ఇవాళ నేను ఇది పరిచయం చేస్తున్నా. ఏందనంటే, అదానీ అటాక్స్ చైనా ఆర్ చైనా అటాక్స్ అదానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వైసా వరసా ఏది తీసుకున్నా, ఇజ్రాయెల్ అందులో ఎందుకు వచ్చింది గిరీష్? అదానీ చైనాని ఎప్పుడు అటాక్ చేసిండు గిరీష్? చైనా లేదా అదానీని అటాక్ చేసిందా గిరీష్ అని చెప్పి మనము ఎన్నో తర్జన భర్జన అవుతున్న తరుణంలో ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే ఛానల్, ఏకైక ఛానల్ మన చిత్రగుప్తు. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాప్ మీరు చూస్తే ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఏదైతే ఇజ్రాయెల్ ఉన్నదో, ఇలా ఇజ్రాయెల్ నుంచి ఈ వైట్ మార్క్స్ మీరు చూడండి ఒకసారి. ఇది మీరు నెత్తిలో రిజిస్టర్ చేసి పెట్టుకోర్రి. ఇది ఇక్కడికైనా వచ్చిన తర్వాత మళ్ళీ మనం శ్రీలంకలో కూడా ఇలా అదానీ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది ఆస్ట్రేలియా కూడా పోతుంది. నాకు ఆ జాగా సరిపోలే, అందుకే నేను అది కట్ చేసిన, కింద ఆ స్క్రీన్ తీసుకుంటలేదు. సో ఆస్ట్రేలియా దాకా ఇది పోయింది. ఈ లైన్స్ ఒకసారి మీ మైండ్లో మెమరైజ్ చేసుకొని పెట్టుకోండి. ఇగో ఈ లైన్స్, ఈ వైట్ లైన్స్ ఏవైతున్నాయో ఇది ఆస్ట్రేలియా దాకా పోతుంది కిందికి. ఇప్పుడు ఏమైందనంటే ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, అదానీ చైనాని నిజంగా అటాక్ చేసిండు, ఖచ్చితంగా చేసిండు. ఎట్లా చేసిండు అని చెప్పి మనం మాట్లాడితే ఈ కంటెంట్ కూడా పెడతా, ఆధారాలు ఏంది గిరీష్ మాట్లాడాడు కాబట్టి. అదానీ ఇవాళ హాఫియా అనేదైతే పోస్ట్ హాఫియా అండ్ ఇజ్రాయెల్ అలాంగ్ విత్ ది డ్రై పోర్ట్ ఇన్ ఈజిప్ట్, ఈ 3 పోర్ట్లని, హాఫియా పోర్ట్ ఇజ్రాయెల్లా, ఇంకా డ్రై పోర్ట్ ఈజిప్ట్లా, ఈ 2 పోర్ట్లని కైవసం చేసుకుంది అదానీ. ఇప్పుడు నేను ఏదైతే వైట్ మ్యాప్ మీకు చూపించినో, ఈ వైట్ కలర్ లైన్స్ ఏదైతే చూపించినో, ఈ లైన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇది ఆల్మోస్ట్ హాఫియా నుంచి శ్రీలంక టు ఆస్ట్రేలియా పోతుంటే, ఈ మొత్తం ఏదైతే ఉన్నదో చైనా మ్యారిటైమ్ ఏదైతే ఉన్నదో, చైనా షిప్పులు తిరిగే ప్లేస్ ఏదైతే ఉన్నదో, దాన్ని మనము ఇండైరెక్ట్గా చెక్ పెట్టేసినాం, కంప్లీట్గా చెక్ పెట్టేసినాం. అంటే చైనా సీ రూట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్స్ల ద్వారా కంప్లీట్గా చైనాకు ముక్కుతాడు బిగించింది భారత్. అవి కార్గో షిప్సే ఉండొచ్చు, ఆ కాడికి వస్తే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉండొచ్చు, ఆర్ టు దట్ మ్యాటర్ సబ్మెరీన్స్ ఉండొచ్చు. ఈ రూట్ ఏదైతుందో, ఈ పార్ట్ ఆఫ్ ది రూట్లా చైనాని కంప్లీట్గా అదానీ పోర్ట్లతోని మనము చెక్ పెట్టేసినాం. ఇక్కడ నుంచి ఏ టైప్ ఆఫ్ లాజిస్టిక్స్ నడుస్తున్నా, వెదర్ ఇట్ మే బీ అన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆర్ కమర్షియల్ షిప్స్, కార్గో షిప్స్, ఏదైనా ఉంటుంది, అది మన కను సైగల్లోనే జరుగుతుంది. వీడికి ఆగిపోయింది అని అంటే ఒకసారి మీరు గల్వాన్ గురించి యాద్ చేసుకోవాలి. అక్కడ గల్వాన్ దగ్గర లొల్లి కాగానే మన పూల్వాలా చాచా మునిమనమడు రాహుల్ గాంధీ, ద లీడర్ ఆఫ్ అపోజిషన్, గాయ గత్తర పెట్టిండు. లదాఖ్లో కూడా మన ఢోంగి ఫిలిం సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, ఓ సినిమాలలో చూపిస్తాడు కదా అమీర్ ఖాన్, ఢోంగి ఫిలిం సైంటిస్టులు కూడా ఆమరణ రిలే నిరాహార దీక్షకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పి వీళ్ళు పర్యావరణాన్ని కాపాడుండ్రి, లదాఖ్కి తన కల్చరల్ ఐడెంటిటీ తీయకుండ్రి అని చెప్తాడు.
ఇది మనం చెయ్యకపోతేనేమో వాడు మన బార్డర్ల దగ్గరకు వచ్చి ఇవి ఆక్యుపై చేసుకునేటట్టు ఉన్నాడు. మిలిటరీ లాజిస్టిక్స్ని మొత్తం అక్కడికి మనం తీసుకోగలుగుతామంటే అబ్వియస్గా మనం తీసుకోలేము. దెర్ విల్ బీ అ ప్రాబ్లం బై డూయింగ్ దిస్. ఎందుకంటే నీకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్లు చక్కగా లేవు, నీకు బై మీన్స్ ఆఫ్ నీకు అసలు లేనే లేదు కదా తీసుకోవడానికి. దీని డెవలప్మెంట్ ఆపాలన్నది ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర. బికాస్ 2008లో వీళ్ళు ఏ ఎంఓయూ సైన్ చేసిరో నాకు తెలియదు. ఈడ డెవలప్మెంటే ఖరాబ్ అయిపోయింది. ఇవాళ ఇండియన్ మిలిటరీకి మనం ఇట్లా తీసుకొని చూస్తే, ఇండియన్ మిలిటరీకి కూడా మనం ఇలా తీసుకొని చూస్తే ఎంత పైసలు కావాలి అని అనేది ఇచ్చుడు షురూ చేసేసింది భారత్ సర్కార్. 3 ఫోర్సులకు పైసలు మీకు ఎంతైతే అవసరం ఉందో తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా గ్రీన్ చిట్ ఇచ్చేసింది, బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసింది. ఇవాళ మన ఆర్మీయే తీసుకోండి లేదా వాయుసేననే తీసుకోండి, ఆ కారికి తీసుకుంటే మన నేవీయే తీసుకోండి, ఇలా ఒక నెక్స్ట్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో అవి ఆపరేట్ చేస్తున్నాయి. ఇండియన్ నేవీ బాగా సఫర్ అవుతుంది, దానికి నిధులు కావాలా, ఎట్లా చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో యూపీఏ సర్కార్ ఎట్లిచ్చింది. ఇది పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా మాట్లాడినారు. మోదీ గారు మాట్లాడుతూ దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదో స్పీకర్ గారికి లెటర్ రాసిరట, వీ హ్యావ్ నెవర్ స్పోకెన్ లైక్ దిస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. దేశం మొత్తం సాక్షి నిలబడ్డది వీళ్ళు వెనకటికి ఏం మాట్లాడినరో. ఇలా డిఫెన్స్ మినిస్టర్ యాంటోనీ గారు ఏం మాట్లాడినరో మనందరికీ తెలిసిన విషయాలే, దేశ ప్రజలు మరవలే. సో ఈరోజు నేను వాళ్ళ దగ్గరికి కాకుండా నా దేశం గురించే మాట్లాడదామని డిసైడ్ అయినా కాబట్టి నేను వీళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. ఇండియన్ నేవీని కంప్లీట్గా సఫర్ చేసి నిధులు ఇవ్వకుండా అలా మొత్తం నౌకాదళాన్ని మనోభావాలను దెబ్బతీసింది యూపీఏ సర్కార్. భారత్ సర్కార్, మోదీ సర్కార్, ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత 250 న్యూ షిప్పులు మనము ఇలా నేవీకి అందజేసినాం. ఫుల్ ఫ్లెడ్జ్ దాని స్పీడ్తో పనిచేయమని చెప్పి నేవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాం, బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చినాం. ఆర్మీ బడ్జెట్ టు కౌంటర్ చైనా రెట్టింపు చేసేసినాం. చైనాకు మండదా? అందుకని ఈ గాల్వాన్లా ఎస్పెషలీ ఏదైతే ఇది మన కరోకరం ద రీజన్ ఫర్ గల్వాన్ వాస్ కరోకరం పాస్ యాజ్ చైనా వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ బీఆర్ఐ పాసింగ్ త్రూ పిఓజేకే. ఈ గల్వాన్లా కరోకరం పాసింగ్ ఏదైతున్నదో వీళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతుందో అక్కడ ఒక రోడ్ తయారు చేసుకొని పోదామని అనుకున్నారు. ఇది స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుండే చైనాకు. ఆ గల్వాన్లా మనోళ్ళు పోయి పంచులు కొట్టి పండబెట్టిరు ఈ నడిముక్కోళ్ళని, చైనా వాళ్ళని. ఇది చైనా వాడికి మండింది అని అంటే నేను యాక్సెప్ట్ చేస్తా. మన భారతదేశంలో ఉన్న రాహుల్ గాంధీకి ఆర్ టు దట్ మ్యాటర్ అపోజిషన్ వాళ్ళకి ఇది ఎందుకు మండుతుందో నాకు అర్థం కాలే. వెనకటికి మీకు నేను ఒక స్లైడ్ పెట్టిన ఫ్రెండ్స్, మీకు అది గుర్తుండొచ్చు. ధర్మజీవి వర్సెస్ ధారణాజీవి, ఆందోళన్ జీవి, బాంఛన్ భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఒక ఎన్జిఓలు ఫామ్ చేసి క్లైమాటిక్ చేంజ్ అని చెప్పి కేసులు వేసి ఒక ఇంటలెక్చువల్ బ్రెయిన్ని మొత్తం తీసుకొని వచ్చి సెమినార్లు కండక్ట్ చేసి డెవలప్మెంట్ ఆపనీకే ఎంతో ప్రయత్నం చేశారు. ఇది యూపీఏ సర్కార్లో షురువు అయింది. ఎవరెవరైతే ఈ ఆందోళన జీవులు ఉన్నారో, ధర్నా జీవులు ఉన్నారో వీళ్ళందరూ యూపీఏ సర్కార్లో పెంచి పోషింపబడిన వాళ్ళే. ఇవాళ వీళ్ళు చాలా మేధాశక్తుల లెక్క, మేధావుల లెక్క చలామణి అవుతున్నారు మార్కెట్లో. ఆడికి ఆగిపోయిందా అని అంటే కాదు. ఇవాళ అదానీ పోర్ట్ ఏమైతే చేస్తుందో ఇవన్నిట్లలో ఎక్కడెక్కడైతే అదానీ పోర్ట్ కబ్జా చేస్తుందో ఈ అదానీ పోర్ట్ బిజినెస్ని బంద్ చేసి పడేసినాం అనుకో, అదానీకి ఆర్థిక వనరులు ఏవైతున్నాయో దానికి షంటింగ్ చేసేసినాం అనుకో, ఇక భారతదేశంలో అదానీ కానీ అంబానీ కానీ వీళ్ళు తప్ప వేరేళ్ళు ఎవరు ఈ రిస్క్ తీసుకోగలుగుతారు? ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇంటర్నేషనల్ వాటర్స్లో వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకా భారత్లో ఇంకెవరికి లేదు. మీరు ఇక్కడ గాయ చేయండి, మేము ఆడ స్ట్రాటజిక్ అంటే 4 పైసల కోసము భారత్ మాత ఎట్లా పుట్టిర్రనైనా మీరు నాకు అర్థం కాదు. దేశాన్ని విడగొట్టే సరే ఇప్పుడు నేను ఎమోషనల్గా అయితలేను. సో టు దట్ మ్యాటర్ ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారా, మళ్ళీ చైనాతోనే ఎంఓయూలు రాసుకుంటున్నారా అర్థం కాదు. కానీ ఎటకేలకు మోదీ ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ క్లైమాటిక్ ఇష్యూస్ ఒక లాజికల్ పర్స్పెక్టివ్లో తీసుకొస్తూ, మళ్ళీ చైనాకు క్లైమాటిక్ ఇష్యూస్ ఉన్నాయా? చైనా ఇవన్నీ చేయొద్దా? చైనా చేస్తే మనకు ఎఫెక్ట్ పడదా? ఇవి కేవలం భారతదేశానికేనా?
లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఎట్లుండే మనకు, ఇప్పుడు ఎట్లున్నాయి, పాత రిలేషన్స్ మనకు చైనాతో ఎట్లున్నాయి, లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఎట్లా డిఫైన్ చేసుకుందాము అన్న ఆలోచన లేదా? మీకు ఇంకొక ముచ్చట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, జైరామ్ రమేష్ గారు రీసెంట్లీ నేవీ ఫెసిలిటీ నికోబార్లా నేవీ ఫెసిలిటీ డెవలప్ చేస్తుంటే దాని మీద కూడా ఆయన జర కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిండ్రు. హీ వాజ్ నాట్ ఇన్ ఫేవర్. ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? అదానీ అంబానీ అని చెప్పి వీళ్ళు పొద్దున్న లేస్తే లొల్లి ఇందుకే పెడతారా? భారత్ తన పరాక్రమాన్ని ప్రతిభను సముద్రంలోనే కాకుండా సమర్థవంతంగా డీల్ చేస్తుంటే వీళ్ళకి ఎందుకు మండుతుంది? ఎండ్ ఆఫ్ ది డే దేశ గర్వం కదా, భారత్ గర్జిస్తుంది కదా. ఈ గర్జనకు వీళ్ళ గర్జననే ఉండాలా అన్న, ఇక మనం అంటాం చూడు సినిమాలల్లో, గల్లీలలో గజ్జి కుక్క గలీజ్ పని చేస్తే ఎట్లుంటుందనని. కాంగ్రెస్ పరిపాలన గట్లనే ఉండే. సో వీళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పి చెప్తే, వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, నిన్ననే నేను మొత్తం ఎక్స్పోజ్ చేసిన వీళ్ళది. చిత్రగుప్తులో మనం కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసినాం. అదానీ అంబానీ అని చెప్పి వీళ్ళ పేర్ల మీద లొల్లి పెట్టి మాట్లాడతారు. కాకపోతే వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు లలిత్ సూరి అని చెప్పి ఆ బిజినెస్ హోటల్ పర్సన్ని ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేయలేదన్న ఇంతవరకు ఎవరు మాట్లాడరు. సో ఇప్పుడు నేను ఆ టాపిక్ నిన్న వీడియోకి అది వదిలేస్తున్నా కాబట్టి యూ కెన్ గో అండ్ జస్ట్ చెక్ అబౌట్ ది డేటా. ఏదైతే మనం పెట్టినామో మీకు కనిపిస్తుంది. అదానిని టార్గెట్ చేయడానికి వెనకటికి ఏం చేసిరంటే ఫ్రెండ్స్, మనం అందరం చూసినాం. చిత్రగుప్తులో నేను ఆ రోజు మాట్లాడిన, ఇదేదో ఒక రోజు బయట పడుతుంది, ఆ రోజు మాట్లాడతా బిడ్డ, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు గిరీష్ అంటే, ఆ రోజు నా దగ్గర డేటా లేకుండా, ఈరోజు డేటా వచ్చింది, ఇగో మాట్లాడుతున్నా. మహేష్ జట్మలానీ అని చెప్పి ఒక సీనియర్ అడ్వకేట్ హూ ఆల్సో సీమ్స్ టు బి ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ హైడెన్బర్గ్ ఏదైతే రీసెర్చ్ ఉన్నదో దీని మీద కంప్లీట్ చిట్టా ఉన్నదో ఆయన నిన్న ట్వీట్ రూపంలో మొత్తం నిన్న బట్టబయలు చేసాడు. సెబీ రిపోర్ట్ ఏమొచ్చింది మొత్తం దాన్ని బట్టబయలు చేసిండు. ప్రపంచ దేశాలు భారత్ని ఎట్లా వెనుకంజలేయాలని చూస్తున్నాయన్నది ప్రపంచానికి పరిచయం చేసిండు, దేశానికి పరిచయం చేసిండు. ఇంకా మనము ఈ కాంగ్రెస్ చేస్తున్న నరేటివ్లను బిలీవ్ చేస్తున్నాం అని అంటే, ఇక మన కాల్ని మన చేతిలో ఉన్న గొడ్డలతో కొట్టుకున్నాడే తప్ప ఇంకా ఏముండదు అని చెప్తున్నా. ఇదంతా నెక్సస్ ఎట్లా జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే, హైడెన్బర్గ్ ఏదైతే రీసెర్చ్ ఏజెన్సీ ఉందో ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్ మార్క్ కింగ్డన్ అని చెప్పి ఉండే. ఐ రిపీట్ మై వర్డ్స్, ఈ హైడెన్బర్గ్ ఏదైతే రీసెర్చ్ ఏజెన్సీ ఉందో అమెరికన్ బిజినెస్ మ్యాన్ మార్క్ కింగ్డన్ అనే ఒక వ్యక్తిని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికే తయారు చేసిండ్రు. హైడెన్బర్గ్ రీసెర్చ్ ఏజెన్సీకి తయారు చేయమని చెప్పిండ్రు. దేని మీద? అదానీ గ్రూప్ మీద, అదానీ ఆర్థిక వ్యవస్థ మీద, అదానీకి ఉన్న స్టాక్ మార్కెట్ని నాశనం చేయడానికే వీళ్ళు ఒక కుట్ర పన్నిండ్రు. ఈ కింగ్డమ్ అనేటోడు ఎవడు? ఈ మార్క్ కింగ్డమ్ అనేటోడు ఎవడు? వీడు భార్య ఏంది, వీడి ఫ్యామిలీ ఏంది అని అంటే, ఈ మార్క్ కింగ్డమ్ అనేటోడికి ఒక చైనీస్ భార్య, మనోడు పెళ్లి చేసుకున్నది ఒక చైనీస్ మహిళని. ఆమె పేరు సమ్ అనీ అనేమో ఉంటుంది. నేను అది నెక్స్ట్ స్లైడ్లలో అలా ఫోటో కూడా పెట్టిన దంపతులది. ఈ అనీ అండ్ మార్క్ కింగ్డమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అమెరికాకి ఇది కొత్త కాదు, బికాస్ అమెరికా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, పెద్దన్న తత్వం అని చెప్తుంది, కానీ దాని అంతర్గత వివాదాలను ఫస్ట్ సాల్వ్ చేసుకోమని చెప్తాను నేను అమెరికాకు. బికాస్ ఇవాళ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్కి తీసుకున్నా, వెనకటికి గిరీష్ దారముని ఆర్ టు దట్ మ్యాటర్ చాలామంది ఫేస్బుక్లల్లో యాక్టివ్ ఉంటుండే. ఈ రోజులల్లో అది లేదు, బికాస్ ఫేస్బుక్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. ఫేస్బుక్కి దాని క్రెడిబిలిటీ లేదు. దిన్ దహాడేవుడో వచ్చి హ్యాక్ చేసిపోతున్నాడు, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇంకా లేదు, ఎఫ్ఐఆర్లు లాడ్జ్ అయినాయి దాని మీద ఇంకా లేవు, డైరెక్షన్స్ ఉన్నాయి దాని మీద యాక్షన్ లేదు. వీఆర్ డూయింగ్, ద టికెట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్, వీఆర్ క్లోజింగ్ ద టికెట్ హ్యాస్ బీన్ ఓపెన్డ్. జస్ట్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ పోతారు. సైబర్ సెక్యూరిటీ, మన స్టేక్, మన ఫ్యామిలీ ఫొటోస్, మనం మాట్లాడుకున్న చాట్స్ ఆర్ కంప్లీట్లీ వల్నరబుల్ టుడే. ఇది ఫేస్బుక్ ఇట్లా ఎందుకు మారింది అని చెప్పేవరకన్నా ప్రశ్న మీ మధ్యలో స్టార్ట్ అయితే, మార్క్ జుకర్బర్గ్ వైఫ్ ఎవరు? ఇవాళ మార్క్ జుకర్బర్గ్ వైఫ్ ఎవరు ఈజ్ ఆల్సో క్వశ్చనబుల్, బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ చైనీస్ బ్యాక్గ్రౌండ్. చైనీస్ మహిళనే పెళ్లి చేసుకున్నాడు మార్క్ జుకర్బర్గ్ కూడా. సో ఎప్పటికైనా అమెరికాతో తనకు యుద్ధం జరుగుతుందని చెప్పి చైనాకు తెలుసు. డైరెక్ట్ అమెరికాతో యుద్ధం జరగాలన్నప్పుడు చైనాకు జిగర్ల దమ్ము లేదు, నిజంగా చెప్పాలంటే జీల దమ్ము లేదు, జిగర్ల దమ్ము లేదు.
వార్ స్టార్ట్ చేస్తే స్ట్రాటజికల్ వార్ కొట్లాడాలి, కానీ కన్వెన్షనల్ వార్ని మేము అమెరికాతో గెలవలేము అని చెప్పి చైనాకి ఎప్పటికో తెలుసు. అందుకనే వీళ్ళు ఇప్పుడు కాదు, కొన్ని అని ఏమంటారు దశాబ్దాల వారీగా దీన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చిండ్రు, హౌ టు అటాక్ అమెరికా. సో దే ఆర్ కిల్లింగ్ అమెరికా ఫ్రమ్ ఇన్సైడ్. ఒక మిజైల్ వేస్తేనే యుద్ధం కాదు ఫ్రెండ్స్, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన యుద్ధమే, ఆ దేశంలో ఉన్న ప్రజలను తన దేశానికి ఖిలాఫ్ తిరుగుబాటు చేసిన యుద్ధమే, ఒక సివిల్ వార్ అండ్ సివిల్ కమ్మోషన్ చేసిన ఒక యుద్ధమే. యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. ద వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్. యు మే నాట్ రిక్వైర్ ఎ మిజైల్ టు ఇనిషియేట్ ఎ వార్. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది మార్క్ కింగ్డమ్ వాళ్ళ కుటుంబం ఏంది, మార్క్ జుకర్బర్గ్ కుటుంబం ఏంది. ఇక ఇప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గట్టిగా ఉంటారో ఒకసారి మీరు జరాలి. మీ విఘ్నతకు మీ చైతన్యానికి నేను ఇచ్చిపెడుతున్నా. కమింగ్ టు ది స్ట్రైట్ అగైన్ టు దిస్ పాయింట్, మార్క్ కింగ్డమ్ అనేవాడైతే వీడు ఉండనో మనోడు కొడాక్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్కి వచ్చిండు. వచ్చి ఏమని చేసిండంటే ఒక ఆఫ్షోర్ అకౌంటు ఆఫ్షోర్ ఫండింగ్ కోసము కోటక్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకొని కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ KIOF అని అంటారు, ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఇక్కడ మొత్తం నెక్సెస్ ఫామ్ అవుతుంది. అసలు ద రోల్ ఆఫ్ కోటక్ ఇన్ ది హోల్ అదానీ ఇష్యూ ఏంది అని అనేది ఇప్పుడు ఇక్కడ బయటపడుతుంది. ఒకసారి మీకు మళ్ళీ నేను సమప్ చేస్తున్నా. మార్క్ కింగ్డమ్ అనే వ్యక్తి ఆఫ్ అకౌంట్లా పైసలు ఫండింగ్ చేయనీకే కోటక్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ని అప్రోచ్ అవుతాడు. వీళ్ళిద్దరు కలిసి కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తారు. అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఇక్కడికే నెక్సెస్ స్టార్ట్ అవుతుంది. KIOF ఏదైతే ఉన్నదో కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్, KIOF కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది ఏం చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడుర్రి, KIOF took large short positions in Adani shares through the Mauritius route before the preparation of the Hindenburg report. అంటే హైడెన్బర్గ్ రిపోర్టు ఇచ్చే కంటే ముందు మారిషియస్ రూటు ద్వారా అదానీ షేర్లల్లో పెట్టుబడులు పెట్టింది. ఎవరు? కోటక్ ఇన్వెస్ట్మెంట్, కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండు అదానీ షేర్లు కొన్నది మారిషియస్ రూట్ ద్వారా. ఎంతవరకు ఫండ్ తీసుకున్నది అని అంటే $40 మిలియన్. ఇది అంత ఎవరు ఫండు అని అంటే కింగ్డమ్ కానీ మాస్టర్ ఫండ్. మార్క్ కింగ్డమ్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఎవడైతుండనో ఈ హిడెన్బర్గ్ని ఇంజెక్షన్ ఇచ్చి పంపుకొట్టి లేపింది ఎవడైతున్నాడో వీడు మారిషియస్ రూట్లా ఒక ఆఫ్షోర్ ఫండింగ్ తయారు చేసి కోటక్తో చేతులు కలిపి కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ ఒకటి ఎగ్జిస్టెన్స్లకు తీసుకొని వచ్చి $40 మిలియన్ పైసా అదానీ షేర్లలో పెట్టేసి అదానీ రిపోర్ట్ వచ్చే కంటే ముందు దీన్ని తీసుకొని వచ్చిండు. ఈ కింగ్డమ్ ఏ సబ్స్టాన్షియల్ షేర్ హోల్డింగ్ విచ్ ఈజ్ ఓన్డ్ బై ది కింగ్డమ్స్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ హిస్ వెరీ హై ప్రొఫైల్ వైఫ్ ఆన్లా చెంగ్. నేను చెప్పినా కదా చైనీస్ ఆయన భార్య. ఒక సబ్స్టాన్షియల్ షేర్ హోల్డింగ్ ఏం చేసిండ్రు, దీన్ని మొత్తం తీసుకొని వచ్చి ఈ హై ప్రొఫైల్ ఆన్లా చెంగ్ ఏదైతే ఉన్నదో ఇది ఒక అసెట్ క్రియేట్ చేసిర్రు. ఈ ఫండ్ని మొత్తం తీసుకొని వచ్చి మేనేజ్ చేసి ఒక అసెట్ క్రియేట్ చేసిర్రు. దీని తర్వాత ఏమైంది అని చెప్పి మీరు ఆలోచిస్తే వైల్ ది ఫోర్గోయింగ్ ఈజ్ నౌ ఇన్ ది పబ్లిక్ డొమైన్, ద స్మోకింగ్ గన్ నాట్ హియర్ known is that Anla Cheng, a Chinese American, is an influential lobbyist for Chinese interest in the US. She is Anla Cheng and he is the Mark Kingdom. వీళ్ళిద్దరు కలిసి ఈ కాన్స్పిరసీని డిజైన్ చేశారు. కోటెక్ని తీసుకొని వచ్చి కోటెక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ తయారు చేసి $40 మిలియన్ మారిషియస్ రూట్లో చేసి ఆన్లా చెంగ్ దిమాగ్ పెట్టి ఒక అసెట్ క్రియేట్ చేసి షేర్లు కొని మళ్ళీ ఈ ఆన్లా చెంగ్ ఎవరు అని అంటే అమెరికన్లా కూసున్న చైనీ లాబీయిస్టు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆయన ట్వీట్లలో కొట్టిండేది. ద చైనా ప్రాజెక్ట్, షీ వాజ్ ది CEO ఆఫ్ సబ్ చైనా, ఏ ప్రో చైనా మీడియా కార్పొరేట్ ఇనిషియేటివ్ విచ్ మార్ఫ్డ్ ఇంటూ అన్ ఎంటిటీ కాల్డ్ ద చైనా ప్రాజెక్ట్ after a whistleblower accused SupChina of new subversion in Chinese interest in a sworn statement before the US Congress. వీళ్ళు ఏందేనంటే ఒక సబ్ చైనా అని ఒక సంస్థకు తను అధినేత.
వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫేక్ నరేటివ్లు రన్ చేస్తారు. ఫేక్ నరేటివ్లు రన్ చేస్తే ఒక విజిల్ బ్లోవర్ దీన్ని మొత్తం బయట పెట్టిండు అమెరికాలో. మీరు అర్థం చేసుకోండి భారతదేశం మీద ఎంత కుట్ర జరుగుతున్నదో. నా కౌంటర్ ఇట్, దీన్ని కౌంటర్ చేయండి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఇది మీకు అర్థమైతే చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ బాంఛాన్ బతుకులకు ఏం అర్థమైతే, ఇది అమెరికానే యుఎస్ కాంగ్రెసే చెప్పింది వీళ్ళు ఫేక్ నరేటివ్లు రన్ చేస్తున్నారు, యాంగ్లా చెన్ చాలా ఖతర్నాక్ అని. ద చైనా ప్రాజెక్ట్ షట్ డౌన్ ఆఫ్టర్ కాల్స్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఇట్ subversive activities by some US senators, including having links with the Chinese Communist Party. ఈ కంప్లీట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో దాన్ని దఫనాంచి పడేసింది అమెరికా. ఎందుకు? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతోని యాంగ్లా చెంకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి. ఈ ఇద్దరు దంపతులు వచ్చి మన ఇండియాలో దుమారం లేపి హైడెన్బర్గ్ నుంచి ఒక రిపోర్ట్ తయారు చేయించి అదానీ షేర్స్ ఇగో ఇట్లా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, గిట్లా చేస్తున్నారు, గిట్లా కిక్ బ్యాక్స్ ఉన్నాయి, గిట్లా గట్లు ఉన్నాయి, గిట్లా షేర్ హోల్డర్స్ పైసా నాశనం చేసిరని ఫేక్ నరేటివ్ రన్ చేస్తే మనం గాయ గత్తర పెట్టినాం. ఇక దీన్ని అయితే అపోజిషన్ ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లెక్క వాడి అదానిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు పర్సనల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు అదాని ఏమి ఎండార్స్మెంట్స్ ఇవ్వలేడ, నాకేం పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేడ. వాట్ ఎవర్ ద న్యూస్ జెన్యూన్గా ఏదైతే తీసుకొని వచ్చి మాట్లాడతామో మేము ముంగట పెడతాం, విత్ ఆధారాలు పెడతాం. ఇఫ్ సంబడీ హ్యాస్ గట్స్, ఎవరికన్నా దమ్ము ఉంటే, జిగర్ల దమ్ము ఉంటే, పుట్టుక ఉడితే, నేను చెప్తున్నా మనిషి పుట్టుక ఉడితే తీసుకురండి డేటా, కౌంటర్ మీ విత్ దిస్ రిపోర్ట్. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ద ఐడియా ఆఫ్ బీయింగ్ భారత్ని మీరు నాశనం చేస్తున్నారు రే. నయా భారత్ నిర్మాణానికి మీరు చెక్ పెడుతున్నారు. ఏం పాపాత్ములరా మీరు, నాకు అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ నేను మీకు పర్సనల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఐ హావ్ బీన్ క్లియర్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ అదానీ షేర్స్. ఇప్పుడు నాకు దగ్గర లేవచ్చు, నేను తర్వాత అమ్మిన. నేను ఎప్పుడేం లాస్ కాలే. ఐ బిలీవ్డ్ ఇన్ అదానీ. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గట్ ఫీలింగ్ అని ఒకటి ఉంటుంది. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మీ సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటే సెట్ బ్యాక్ ఉంటుందొచ్చు, నేను కాదని అంటలే, ఒక అడుగు వెనక పడుతుందొచ్చు. ఆ సినిమాలో తనికెళ్ళ భరణి అంటాడు, ఒక సినిమాలో మహేష్ బాబు గారి సినిమాలో, సింహం ఒక అడుగు వెనకేస్తే వేట చాలా డేంజర్ ఉంటుంది. ఒక జింకని చంపేటప్పుడు పులి ఎంత సైలెంట్గా ఉంటుందో మళ్ళీ అదే పులిని వేటాడినప్పుడు నువ్వెంత సైలెంట్గా ఉండాలి అని అంటారు. గాయ గత్తర పెట్టి కంప్లీట్గా ఒక కొలాప్స్ చేయడానికి ప్రయత్నం చేశారు షేర్ మార్కెట్. అదానినప్పుడు ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్లు నీళ్ళ పాలు చేసి పడేసారు. దిస్ కాల్స్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ మై డియర్ ఫ్రెండ్స్. నేను భారత్ సర్కార్కి చెప్తా, మోదీ గారు మీకు 10 సంవత్సరాలు పట్టింది ఇలా ఈకో సిస్టమ్ అర్థం చేసుకోనికే. మీరంటే మాకు గౌరవం. భారత్ కా చౌకీదార్, ప్రధాన సేవక్ మీ రూపంలో చూసుకున్నాం మోదీజీ. ఫైన్, మీరు అందరినీ కలుపుకోవదామని చూసిరు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్నారు. యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ దర్ ఈకో సిస్టమ్. ఇంకా వీళ్ళపైన మీరు కనికరం చూపితే, ఇంకా సింపతి కార్డ్ ఏదన్నా వీళ్ళకి వచ్చి వీళ్ళు ఏమన్నా అవుతారు అని అంటే భారతదేశ ప్రజలు బీజేపీని క్షమించరు. ఇవాళ భారత్ ఒక కాంక్రీట్ యాక్షన్స్ వైపు చూస్తున్నది. ఇక్కడ నుంచి పోయిన అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఒక తప్పు చేయాలనంటే వెన్నులకి వణుక పుడుతుంది అడిగి. అదే భారతదేశంలో ఒక చెక్ బౌన్స్ కేసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఏదో సెటిల్మెంట్ చూసుకుందాంలే ఆడు ఉంటాడా పీక్తాడా తెలియదు అప్పటిదాకా. సరే, సిస్టమ్ మారాలా. మీరు ఇక కాకపోతే ఇంకెవరు అని అన్నట్టు ఒక థాట్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రజలలో ఉన్నది. అందుకే మీకు 3వ సారి కూడా దేశ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు. మోదీ హే తో మున్కిన్ హే అని చెప్పి భావించిండ్రు. దీన్ని మీరు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్. సీరియస్గా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అంటే అసలు ఈ కింగ్డమ్ కానీ కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ KMIL ఏదైతే ఉన్నదో ఇన్ని ఎవరిని ఇంట్రడ్యూస్ చేసిండు. డ్యూ డైలిజెన్స్లో KMIL ఏదైతే ఉన్నదో ఈ కింగ్డమ్స్ కానీ ఎట్లా పరిచయం అయినరు, వీళ్ళంతా ఎవడెవడు ఎట్లెట్లా ఏ నెక్సెస్ ఉన్నది, ఎట్లా పార్టిసిపేట్ అయినరు, ఇందులో ఏ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఎవరైనా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఇట్ ఈస్ ఫర్గెట్ అబౌట్ అదానీ అంబానీ. ఓ నార్మల్ గిరీష్ దారమోని అనేటోడు ఒక షేర్ హోల్డర్ అదానీలా. మీరు కూడా ఎంతోమంది షేర్లు పెట్టుంటారు. లీగల్గా
4 పైసలు సంపాదించుకుందామని అనే తత్వంలో మనం అందరం ఉంటాం. అసెట్ క్రియేషన్కి మనం ఉంటాం, ఫండ్ క్రియేషన్కి మనం పనిచేస్తుంటాం, మన ఆలోచన మేధాశక్తిని ఉపయోగిస్తూ ఉంటాం. సో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు మోదీజీ. వీళ్ళని మాత్రం వదలొద్దు. మీకు ఓటులేసిన ఆ ఓటర్ల సాక్షిగా చెప్తున్నా, వాళ్ళ కోసమైనా ఈ ఈకోసిస్టమ్కి మీరు గడ్డపారదించాలా. వీళ్ళని అంత తేలిక వదలొద్దు. ఈ నెక్సస్ని మొత్తం తీయాలా. అసలు ఈ కింగ్డమ్ గాడు ఎవడు? ఈ కింగ్డమ్ గాడు కోటక్ మహీంద్రాతోనేం సంబంధం? ఇన్ పార్టిసిపేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్ కాన్స్పిరసీ ఎక్కడికైనా మొదలైంది? ఆ పొలిటికల్ ఫ్యామిలీ ఎవరు? మొత్తం ఒకసారి గాలి దుమారం లేవంగానే దేశంలో ఉన్న నాయకులు అందరూ లొల్లిపెట్టిండ్రు, బిజినెస్ మెన్లు లొల్లిపెట్టిండ్రు, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్ ఎవరైతే మధ్యలో మాట్లాడుతారో వాళ్ళు పెట్టిండ్రు. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడినట్టు గుర్తుంది. ఓకే, ఆయన సగం నిజాలు మాట్లాడతారు కాబట్టి జర ఆయనను పక్కకు పార్క్ చేద్దాం. ఫిలిం పర్సనాలిటీస్ కొంతమంది మాట్లాడినరు. హైడెన్బర్గ్ రిపోర్ట్ ఒక ఫేక్ రిపోర్ట్ అని చెప్పి ఇలా మనకు సెబీ చెప్తున్నప్పుడు, అందులో కాన్స్పిరసీ ఉందని చెప్తున్నప్పుడు వాళ్ళకు దహాడే గడ్డపార దించాల్సిన అవసరం ఉన్నదా లేదా? సుమారు 1000 కోట్ల పైన లాస్ పడ్డది. 1000 కోట్లు మనం లాస్ అయినాం. ఈ అన్నిట్లా చైనా కుట్ర ఏడదాకున్నది. ఈ ఆన్లా చాంగ్ ఆమె స్వార్థమైంది భారత్ పైన కుట్ర. కమ్యూనిస్ట్ చైనా ఆ పార్టీతో చేతులు కలిపి భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి మోదీ గారి హయాంలో ఆర్థిక వ్యవస్థ గిట్లా నాశనం అవుతుంది. బికాస్ అదానీ అనే వ్యక్తి ఆ మోదీ అనే పర్సనాలిటీ వల్లనే పైకి వస్తున్నాడు అని ఒక ఫేక్ నరేటివ్ క్లియర్ చేసి, మళ్ళీ అదే రాబర్ట్ వాద్రాను కలిసిన ఫోటోలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బయట పెట్టదు. దాని తర్వాత ఈ సెబీ రిపోర్ట్ ఎట్లనైనా పాజిటివ్ వస్తుందని తెలిసి, కాన్స్పిరసీ ఎట్లనైనా బయటపడుతుందని తెలిసి వీళ్ళు చేసిన కథలు ఏందనంటే, మళ్ళీ ఇలా 12,000 కోట్ల పెట్టుబడి అదానీ నుంచి తెచ్చుకున్నాడు మన రేవంత్ అన్న. ఢిల్లీలోనేమో పొద్దున్న లేస్తే తీరుతారు, గల్లీలోనేమో దందలు చేయనికి పోయి చేతులు కలుపుతారు. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా నేను. ఒక నరేటివ్ రాగానే దాన్ని జర డయాగ్నోస్ చేయరు ఫ్రెండ్స్, మీకు దండం పెడతా. మన దేశం ఫ్రెండ్స్ ఇది. నేనేం లాస్ కాలే దానివల్ల. ఇఫ్ సంబడి కమ్స్, నేను మొత్తం డిమాట్ అకౌంట్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, మొత్తం కనబడుతుంది కదా ఏ ట్రాన్సాక్షన్ ఏందో. నేను షేర్ కూడా చేస్తాను. చెప్పినా కదా, మచ్చలేని మహారాజులం. మాకేం దాచిపెట్టుకోనికే పెద్దగా ఏం లేవు జిందగీలో, అసలు ఏనే లేవు. చూపిస్తా, నేను లాస్ అయినా ప్రాఫిట్ అయినా అది కూడా చూపిస్తా. ఓ నమ్మకం పెట్టుకొని పోయినా. ఇది కాదు, దేర్ ఈజ్ సమ్ స్ట్రాటజీ. అంటే నేను ఇంత పెద్దగా డిఫెన్స్ లెక్కేం పెద్దగా ఆలోచించలే. బట్ నాకు ఒకటి తెలిసింది అని అంటే, పోర్ట్స్ బిజినెస్లలో ఈయనకు మించిన ఎక్స్పీరియన్స్ భారతదేశంలో ఎవరికి లేదు. ఇంకొక ముచ్చట చెప్తా ఫ్రెండ్స్, నేను నమ్మేది, ఐఎమ్ నాట్ సేయింగ్ అండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. నేను కండిషన్ కూడా క్లాస్ చెప్తున్నా. నన్ను చెప్పింది గట్టిగా నమ్మి మళ్ళీ గిరీష్గా నువ్వు ఇట్లా చెప్పినావు అని అనొద్దు. సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. నేను అదానీని కాకపోవచ్చు, మనం అంబానీలం కాకపోవచ్చు, మనం టాటా కాకపోవచ్చు, మనం ఆనంద్ మహీంద్రా లెక్క దిగ్గజాలు కాకపోవచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లెక్క పెద్ద దిగ్గజాలం కాకపోవచ్చు. అయితే నేనేమంటా అంటే, మనకున్న స్కోప్ అండ్ మనకున్న స్కేల్లో, మనకున్న కెపాసిటీలో నేనేమంటా అంటే, అట్లీస్ట్ నాకు పెద్ద మనిషి చెప్పిండు ఈ మాట, నాకు పెద్ద మనిషి చెప్పిండు, బేర్ మినిమం కామన్ సెన్స్ గిరీష్ ఏందని అంటే, అదానీ ఏ రకంగా బిజినెస్లను ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అంబానీ ఏ రకంగా బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఈ 2 డైరెక్షన్లు చూసుకున్నాం అనుకో, దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పోతున్నది, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ నేషన్ ఫర్ టుడే అండ్ లేటర్ ఫర్ టుమారో అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. నీ పెట్టుబడులు, నువ్వు షేర్సు ఏదైనా అసెట్ క్రియేషన్ చేసుకుంటా అంటే, నువ్వు ఆ డైరెక్షన్లో చేసుకుంటే నువ్వు ఫ్యూచరిస్టిక్ ఉంటావు, ఆబ్సొల్యూట్ కావు. బేసికలీ వీళ్ళని అర్థం చేసుకోనికే స్టార్ట్ చేయి గిరీష్. నేను అదే చేసిన. నేనే కాదు, నా 2-3 ఫ్రెండ్స్కి కూడా నేను అదే చెప్పిన. మేమేం లాస్ కాలే. సో నేనేమంటున్నా అంటే, కండిషన్స్ అప్లైడ్ వన్స్ అగైన్. యూ నీడ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. దిస్ ఈజ్ మై రీసెర్చ్ అండ్ ఐ హావ్ బీన్ సక్సెస్ఫుల్ అట్లీస్ట్ రైట్ నౌ. సో అంబానీ లాస్ కావాలని చూస్తాడా ఎప్పుడన్నా? అంత కోట్ల ఎంపైర్ భూస్థాపితం కావాలని చూస్తాడా? అదానీ తన సామ్రాజ్యాన్ని కోల్చుకోవాలని చూస్తాడా ప్రభుత్వ రాజకీయాలలో? ఆయన ఒక డైరెక్షన్లో పోతాడు. రాబర్ట్ వాద్రా ఎందుకు కలిసిండు వెనకటికి? మళ్ళీ ఆయన విజనరీ కాబట్టే కలిసిండు కదా. వెనకటికి హర్యానా గవర్నమెంట్లో ఏదో ఒక ప్రాజెక్టుకి పోతుంటే జాగా దొరకలే, మళ్ళీ సార్ ఎంటర్ అయ్యిండు రాబర్ట్ వాద్రా, దేశ అల్లుడు, కాంగ్రెస్ అల్లుడు వెనకటికి.
ఎట్లొచ్చినాయి జాగాలు? సో ఇట్లాంటివన్నీ కొన్ని మీరు చదవాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా చిత్రగుప్తు మీదనే రిలై అవుతానంటే కూడా కాదు కదా. నేను కూడా ఎన్ని తీసుకురావాలో నేను అన్ని తీసుకురాగలుగుతా. బట్ ఈవెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నేను మనిషినే. ఆబ్వియస్గా కన్స్టెంట్స్ ఉంటాయి మనకు కూడా. అప్పటికీ చిత్రగుప్తులా ఎన్నో తీసుకురానికే ప్రయత్నం చేస్తున్నాం మీ దగ్గరికి. సో ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని జర చీల్చుండ్రి, డయాగ్నోస్ చేయండి. అది కరెక్టా రాంగా మీకే అర్థమైపోతుంది. ఇది మన భారత్, ఇది నయా భారత్. భారత్ మాతాకి జై. అందుకనే మీకు ఒక మాట అంట, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి అడుగుతా.